సో దీన్ని ఎర్లీ స్టేజ్లో ఎలా గుర్తించాలి మనం డయాబెటిక్ కిడ్నీ డిసీజ్? ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఏంటంటే మామూలుగా సైలెంట్ డిసీజ్ అంటాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏంటంటే ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ పోయే వరకు కూడా చాలామందికి పేషెంట్స్కి తెలియదు. వాళ్ళు లేట్ స్టేజ్లలోనే నెఫ్రాలజిస్ట్ని సంప్రదిస్తూ ఉంటారు. అలా కాకుండా ఎర్లీ స్టేజ్లో అంటే అప్పుడు ఏంటంటే వెరీ ఎర్లీ స్టేజ్లో ఈ మైక్రో ఆల్బుమినీరియా అన్న స్టేజ్లో చాలామందికి అసలు సిమ్టమ్స్ అనేటివి ఏముండవు. సో దీన్ని ఎలా గుర్తించాలి అంటే డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే వాళ్ళకు డయాబెటీస్ ఆన్సెట్ ఉందని తెలిసిందో దాని తర్వాత అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా బేసికల్లీ ఒకటి యూరిన్ టెస్ట్ చేసుకోవాలి, ఒక బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్లో ఏంటంటే ఎర్లీగా అయితే మనం ఏంటంటే యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో అంటాం, UACR అంటాం. దాంట్లో అండ్ మామూలుగా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనేది ఒక టెస్ట్ చేస్తారు. సో ఈ రెండు కూడా యూరిన్ లోడ్ చేసే టెస్ట్లు. ఈ టెస్ట్లలో ఏంటంటే నార్మల్ వ్యక్తులలో అయితే ఈ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో అనేది లెస్ దెన్ 30 mg ఉంటుంటుంది. 30 నుంచి 300 mg వరకు కనుక ఉన్నట్టు ఏది ఉంటే దాన్ని మైక్రో ఆల్బుమినీరియా అంటాం. సో ఇప్పుడు ఈ UACR చేయడం వల్ల మనకు ఎర్లీ స్టేజ్లో ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో కొంతమందికి ఎర్లీ స్టేజ్లో ఇప్పుడు ఈ ఇయర్ మనం టెస్ట్ చేసుకున్నాము, ఇది నెగిటివ్గా ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలి కంపల్సరీ. అండ్ సో ఏ ఇయర్లో మనకు అది స్టార్ట్ అవుతుందో అనేది తెలియదు కదా. సో అందుకని ఎవరైతే డయాబెటీస్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్కి ఒకసారి ఈ యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో ఒకటి చేసుకోవాలి. అండ్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో ప్రోటీన్ పోతుందా లేదా అనేది ఇంకొక టెస్ట్ చేసుకోవాలి. దీంతో పాటు మనకు బ్లడ్లో ఏంటంటే ఒక మలిన పదార్థం ఉంటుంది క్రియాటిన్ అనేది. సో మన కిడ్నీలు కనుక బాగా ఫంక్షన్ చేసినట్టు అయ్యేది ఉంటే ఆ క్రియాటిన్ అనేది రఫ్గా మనకు 1 లోపల ఉంటుంది, 1.2 లోపల ఉంటుంది. ఎవరైతే ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ వల్ల కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుందో వాళ్ళకు ఈ క్రియాటిన్ అనేది 1.2 కంటే పెరుగుతూ ఉంటుంది. సో ఓన్లీ ఈ క్రియాటిన్ వాల్యూ కాకుండా ఈ క్రియాటిన్ వాళ్ళ ఏజ్, వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి మనం ఎస్టిమేటెడ్ GFR అంటాం, ఈ GFR అనే టెస్ట్ చేసుకోవాలి. సో డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ ఇయర్కి ఒకసారి ఈ యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో, యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో అండ్ ఈ ఎస్టిమేటెడ్ GFR టెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి. సో ఈ ఎస్టిమేటెడ్ GFR అనేది నార్మల్ వ్యక్తుల్లో అయితే ఏంటంటే 90 ml/min కంటే ఎక్కువగా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం ఈ ఇయర్ డయాబెటీస్ ఉంది, మనం నెక్స్ట్ ఇయర్ ఈ టెస్ట్ చేసుకున్నాము, మన ఎస్టిమేటెడ్ GFR 90 ml కంటే ఎక్కువగా ఉంది, యూరిన్లో ఆల్బుమిన్ ఏం పోవట్లేదు, యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో నార్మల్గా ఉందనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మన డయాబెటీస్ వల్ల ఈ కిడ్నీ ఏ స్టేజ్లో ఎంత ఫాస్ట్గా డిటోరియేట్ అవుతుంది అనేది తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఎర్లీ స్టేజ్లో కనుక మనం ఇప్పుడు ఈ మైక్రో ఆల్బుమినీరియా ఆర్ జస్ట్ ప్రోటీనే వెళ్తుంది బట్ కిడ్నీ ఫంక్షన్ నార్మల్ ఉంది అనుకున్నప్పుడు మనం ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా మంచి మెడికేషన్స్ వచ్చాయి. డయాబెటీస్ కంట్రోల్తో పాటు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకుంటూ ఆ మెయిన్ మెడిసిన్స్ కనుక వాడినట్టు అయ్యేది ఉంటే ఈ ప్రోటీన్యూరియా స్టేజ్ నుంచి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా ప్రోటీన్ పోనప్పుడు ఎవ్రీ ఇయర్కి ఒకసారి, సపోజ్ యూరిన్లో ప్రోటీన్ పోవడం స్టార్ట్ అయింది ఆర్ కిడ్నీ ఫంక్షన్ తక్కువగా ఉంది, వాళ్ళకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఈ టెస్ట్ చేసుకోవాలి. సో దట్ ఆ ట్రీట్మెంట్కి మన ప్రోటీన్ అనేది రెస్పాన్స్ అవుతుందా లేదా అండ్ మన కిడ్నీ ఫంక్షన్ అనేది మెయింటైన్ అవుతుందా ఆర్ ఇంకా తగ్గుతుందా అనడానికి ఈ EGFR అనేది ఒకసారి తగ్గడం స్టార్ట్ అయిన తర్వాత వన్స్ ఇన్ 3 to 6 months చేసుకోవాలి. సపోజ్ వాళ్ళకి నార్మల్గా ఉన్నట్టు ఏది ఉంటే వన్స్ ఇన్ ఎ ఇయర్ చేసుకోవాలి.